ఓకే. ఇప్పుడు మనం క్యూబిడిటీలో యావరేజ్ గురించి తెలుసుకుందాం. యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్ గురించి మాత్రం ఒకటి తెలుసుకుందాం. మిగతా అన్నింటిలో వదిలేసే అర్థమెటిక్ మీన్ మాత్రం తెలుసుకుందాం. ఈ అర్థమెటిక్ మీన్లో మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఈ 3 ఉంటాయి అనమాట. ఈ 3 మ్యాక్సిమం ఇదే ఇస్తారు. బట్ మనం 3 నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఉంటే అసలు యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ మాత్రం పక్కన వచ్చేసి అది తర్వాత వేరే వీడియోలో చూద్దాం. ఫస్ట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అండ్ స్టెప్ డివిజన్ ఈ 3 చూద్దాం. సరే, ఫస్ట్ సిరీస్కి వెళ్ళామనుకుందాం. సో బేసిక్గా అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే యావరేజ్ ఒక కొన్ని వేరియబుల్స్ ఒక యావరేజ్ అంటే ఏంటి, సగటుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 5 బనానాస్ ఉన్నాయి, మీ మమ్మీ దగ్గర ఒక 10 బనానాస్ ఉన్నాయి, మీ డాడీ దగ్గర ఇంకొక 7 బనానాస్ ఉంది అనుకోండి. యావరేజ్ ఎలా కనుక్కుంటామంటే అందరికీ సమానంగా ఇవ్వడమే యావరేజ్, అందరికీ ఈక్వల్గా ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 17 ఎంత 22 కదా, 22. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ దగ్గర ఒక 6 ఉన్నాయి అనుకుందాం, 6 ఉన్నాయి అనుకుందాం, 21 వస్తుంది కదా. సో 21 వస్తుంది. ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. 3 7 అంటే ఒక్కొక్కరి దగ్గర యావరేజ్గా 7 బనానాస్ ఉన్నాయని అర్థం అనమాట. సరే, ఇప్పుడు మనం సిరీస్ దగ్గరకు వద్దాం. సిరీస్ దగ్గర వచ్చాను అనుకో. సిరీస్ ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా. అదేంటంటే యావరేజ్ సింపుల్ ఫార్ములా ఏంటంటే సిగ్మా x/n, x బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా x/n. అంతే, ఎందుకంటే ఇంకేం ఉండదు. దానికి అర్థం అంటే ఏం కాదు. ఎక్స్ అంటే ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాం. సిగ్మా అంటే ఏంటి అసలు, ఫస్ట్ సిగ్మా అంటే సమ్మేషన్ అంటే అన్నీ కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కలిపేస్తే అవి వస్తుంది, అంతే సిగ్మా, ఇంకేం కాదు. సిగ్మా అంటే ఏం కాదు. అప్పుడు ఏమవుతుంది, x బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 10 + 12 అప్ టు n అయితే అన్నీ. యావరేజ్గా ఇది ఎంత వస్తుందంటే 216 వస్తుంది. బై n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో 10 వేరియబుల్స్ ఉన్నాయని అర్థం. సో నీ దగ్గర ఎలా క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి 216/10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 21.6 వస్తుంది అనమాట. ఇది సిరీస్ అంటే ఏంటి, చాలా క్లారిటీగా సిగ్మా x/n అంత ఫార్ములా ఏంటి, సిరీస్లో వేస్తే సిగ్మా x/n అంటే ఏంటి, సిగ్మా x అంటే ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ యొక్క సమ్మేషన్ ఎంతైతే అంతా బై n. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనేది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదిగో ఏమన్నాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 10 ఫర్మ్ అంటే తెలిసింది ఒక ఇండస్ట్రీ అనమాట. 10 ఫర్మ్స్ ఉన్నాయి, అది తెలిసిందే. సో సేల్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటి, x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా x